వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. సో కఠిన నియమ నిష్టలతో ముస్లిం సోదరులందరూ కూడా ఉపవాస దీక్షలు దాదాపుగా పూర్తి చేసుకుని పండగ చేసుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి వేళ మరి రంజాన్ పండుగ విశిష్టత ఏంటి, రంజాన్ పండుగ సందర్భంగా ఈద్ నమాజ్ చేయడంలో ప్రత్యేకత ఏంటి, చేసేటువంటి ఫిత్రా దానం చేయడానికి కారణం ఏంటి, అలాగే దానం ఎంత చేస్తారు, ఈ వివరాలు మనకు అందించేందుకు మనతో పాటు మౌలానా ముష్టాక్ మదాని గవర్నమెంట్ ఖాజీ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. అస్సలాము అలైకుం. వెల్కమ్ టు స్టూడియో. వాలేకుం సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. నహ్మదుహు నసల్లి అలా రసూలిల్ కరీం. అమ్మా బాద్. ఖాల అల్లాహు తబారక వ తఆలా అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. షహ్రు రమజాన్ అల్లదీ ఉంజిల ఫీహిల్ ఖురాన్. వఖాల నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం లికుల్లి ఖౌమిన్ ఈదున్ వ హాదా ఈదునా. సదకల్లాహుల్ అజీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ తబారక వ తఆలా నామాన్ని స్మరించుకుంటూ ఈరోజు సాస్ టీవీ వాళ్ళు రంజాన్ పర్వదిన పండుగకు ముందు ఎటువంటి సందేశాన్ని ముస్లిం సోదరులకు చేరవేస్తున్నారంటే ఇది చాలా ముఖ్యమైన సందేశం అండి. ఇప్పుడే మన ఆబిద్ భాయ్ గారు అడిగారు, రంజాన్ పండుగ చేసుకోవడానికి ముఖ్య కారణం ఏమిటి, మరియు ఆ యొక్క నమాజ్ పద్ధతి ఏమిటి. మూడో విషయం అడిగారు, ఇక్కడ ఫిత్రా దానం ఎందుకు ఇవ్వాలి. చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒక మానవునికి ఇతరులు ఏదైనా సహాయం చేస్తే కృతజ్ఞతగా అతను తన నోటితో ఏదైనా కృతజ్ఞత వాక్యాలు చెప్తాడు, లేదా ఒక స్తోమత ఉంటే ఆ సహాయానికి బదులుగా వేరే సహాయం చేసి పెడతాడు. అలాగా ఆ సృష్టికర్త, ఆ దైవము, ఆ అల్లాహ్ తబారక వ తఆలా యావత్ మానవాళికి మంచి చేయడానికి, మంచి చేకూర్చడానికి ఆ దివ్య ఖురాన్ని ఈ పవిత్రమైన మాసంలో అవతరింపజేయడం జరిగింది. దీనికి కృతజ్ఞతగా యావత్ ప్రపంచంలో ముస్లిం సోదరులందరూ ఉపవాస దీక్షను చేపడతారు. ఎందుకంటే కృతజ్ఞతా భావం అనేది చాలా ముఖ్యం మనుషులు. అందుకని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై ఏ ఖురాన్ అయితే చేయడం జరిగిందో దానిలో క్లుప్తంగా చెప్పడం జరిగింది, లైన్ షకర్తుం లా అజీదన్నకుం వలైన్ కఫర్తుం ఇన్న అజాబీ లషదీద్. మీరు నేను బహుకరించినటువంటి అనుగ్రహాలను వాడుకుంటూ నాకు కృతజ్ఞత తెలుపుతూ ఉంటే నేను మీకు ఇంకా ఇస్తాను అని చెప్పి సాక్షాత్తు ఆ దైవము ఖురాన్లో చెప్పడం జరిగింది. మీరు కనుక నా అనుగ్రహాన్ని వాడుకుంటూ నన్ను స్మరించకుండా వేరే విధంగా మీ మనసులో ఏ విధంగా ఆలోచనలు వస్తాయో ఆలోచన ప్రకారం జీవనం గడుపుతూ ఉంటే గుర్తుపెట్టుకోండి, ఈ అనుగ్రహాలన్నీ ఒకానొక రోజు తొలగిపోతాయి, మీరు నిస్సాయులుగా ఉండిపోతారని చెప్పి అల్లాహ్ తబారక వ తఆలా చెప్పడం జరిగింది. కాబట్టి ఖురాన్ యావత్ మానవాళికి బహుకరించినటువంటి యొక్క సమయంలో సాక్షాత్తు ఈ యొక్క సముదాయం ఏదైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సముదాయం ఉందో ఆ సముదాయము నెలసాంతం ఉపవాసం చేపట్టి కృతజ్ఞత తెలపడం జరుగుతుందన్నమాట. ఇక రెండో విషయానికి వస్తే ఈ రంజాన్ అనే ఒక పండుగ, రంజాన్ అనేది ఒక నెల పేరు. నెల పూర్తయిన తర్వాత చేసుకునేటువంటి పండుగని ఈదుల్ ఫితర్ అంటారు. రంజాన్ పండుగ అంటాం కదా, రంజాన్ పండుగ కాదు, రంజాన్ అనేది ఒక నెల పేరు. ఓకే. నెల తర్వాత వచ్చేటువంటి విరమణ సమయం ఏది ఉందో ఉపవాసం, దానిలో చేపట్టేటువంటి ఆరాధన కానివ్వండి, దానిలో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక పనులు కానివ్వండి, దానిని ఈదుల్ ఫితర్ అంటారనమాట. ఈద్ మొట్టమొదటిసారిగా మనం తెలుసుకోవాలి, ఈద్ అంటాం కదా, ఈద్ అనే ఇది అరబీ పదం. ఇది ఓకే. ఈద్ అనేది దానికి నిఘంటు ప్రకారము, డిక్షనరీ ప్రకారం మనం చూసుకుంటే ఈద్ అనే దానికి అర్థం ఇస్తుందంటే తరచూ వచ్చేటువంటి విషయము. అంటే ఇప్పుడు వచ్చింది ఇంకా అక్కడ అంతమైపోతుంది కాదు, మళ్ళీ వస్తుందన్నమాట. అలాగే ఈద్ అనేది సంవత్సరానికి ఒకసారి వస్తూనే ఉంటుందన్నమాట, తరచూ వస్తుందండి. అందుకని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే లికుల్లి ఖౌమిన్ ఈదున్ వ హాజా ఈదునా. ప్రతి ఒక్క సముదాయానికి, ప్రతి జాతికి పండుగలు ఉంటాయి, ఇది ఈద్ అనేది మన పండుగ అని చెప్పి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైతే మక్కా నగరం నుండి మదీనా నగరానికి వలస వెళ్ళారో అక్కడ ఉన్నటువంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అనుచరులు
అనుచరగణం ఏది ఉందో వాళ్ళు అక్కడ మదీనా నగరంలో 2 పండుగలు చేసుకునేవారు అనమాట. ఒక పండుగ, ఆ 2 పండుగల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ఈ పండుగల యొక్క అర్థం ఏమైనా ఉందా, దీని యొక్క వెనక ఏమైనా అర్థం దాగి ఉందా, ఎందుకు చేసుకుంటున్నారు అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మదీనా వాసులను అడిగినప్పుడు మదీనా వాసులు ఏమని చెప్పారంటే, మేము మా పూర్వీకులు ఈ పండుగలు చేస్తూ వచ్చారు, అందుకనే మేము చేస్తూ వస్తున్నాము, మాకంటూ దీనికి అర్థం ఏమి తెలియదని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే, సాక్షాత్తు ఆ సృష్టికర్త మనకు 2 పండుగలు బహుకరించాడు. ఒక పండుగ పేరు ఈదుల్ ఫితర్, రెండో పండుగ పేరు ఈదుల్ అజ్హా. ఈదుల్ ఫితర్ అనేది ఫిత్రా దానము ఇచ్చి చేసుకునేటువంటి పండుగని ఈదుల్ ఫితర్ అంటారనమాట. ఈదుల్ అజ్హా అంటే ఒక సూర్య సమయం నుంచి ఎప్పుడైతే సూర్య కొంచెం 10 గంటలతో వచ్చినప్పుడు ఆ సమయంలో చదివేటువంటి నమాజ్ అని జుహా అంటారు, కాబట్టి ఈదుల్ అజ్హా అంటారనమాట దాన్ని. ఇంకో అర్థం దానికి వస్తుంది, అల్లా మార్గములో తన యొక్క మనోవాంఛనని త్యజించి అల్లా ఆదేశాలను తూచా తప్పక పాటించేటువంటి పండుగని ఈదుల్ అజ్హా కూడా అంటారు. అంటే మీరు అన్నట్టు సూర్యుడు ఉదయించిన తర్వాత కొద్ది సమయం తర్వాత అన్నారు, దీనికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి కారణం ఉందా? అంటే 10 గంటలు ఆ సమయంలో చేయడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా? కారణం ఉందండి. ఎందుకంటే ఒకటి వచ్చేసి ఇప్పుడు చెప్పారు కదా, మీరు ఈదుల్ ఫితర్ అడిగారు. ఈదుల్ ఫితర్ అనేది మనం నమాజుకు వెళ్ళక ముందు ఏదైనా అన్న పానీయాలు తీసుకొని, ఉదాహరణకి ఏదైనా తీపి వస్తువు తిని ఈద్గాహకు వెళ్ళామని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగిందనమాట. అంటే తీపి వస్తువు అంటే షీర్ ఖుర్మా కానివ్వండి, సేమియాలు కానివ్వండి తయారు చేసుకుంటారు రంజాన్ మాసంలో. దాన్ని తిని ఒకవేళ ఇంట్లో ఎటువంటి సదుపాయం లేదు, సౌకర్యం లేదు, తినలేకపోతున్నాం అంటే ఏదైనా ఖర్జూరం అనేది తిని ఈద్గాహకు వెళ్ళమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ఇది ఈదుల్ ఫితర్. ఆ ఈదుల్ ఫితర్కు వెళ్ళక ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, మీరు ఎలాగైతే మీ ఇంట్లో సంతోషాన్ని చూసుకుంటున్నారో అలాంటి సంతోషమే మీ ఇరుగు పొరుగు వాడి ఇళ్లల్లో చూడండి. దానికోసం మీరు ఏం చేయాలంటే దాన ధర్మాలు చేయాలి. ఆ దాన ధర్మాల గురించి సాస్టి వారు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు ఈదుల్ ఫితర్ చెప్పడం జరుగుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకానొక సందర్భంలో, నేను ఒక పుస్తకం చదివాను, ఒకనొక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈద్ నమాజ్ చదవడానికి ఈద్గా మైదానానికి వెళుతున్న సందర్భంలో ఒక చిన్న పిల్ల పసివాడు ఒక దగ్గర కూర్చొని ఏడుస్తుందన్నమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ పసివాడి ఏడుపుని చూసి తల్లడిల్లిపోయారు. మనకు బాధ కలిగింది. దగ్గరికి వెళ్ళి అడిగారు, నానా మొత్తం ఈదు పర్వదిన పండుగ సంతోషాల్లో నిమగ్నమై ఉన్నారు, మునిగిపోతున్నారు, నీకేమైంది, నువ్వు ఏడుస్తున్నావు అంటే అప్పుడు చెప్పారు, నేను ఏ విధంగా పండుగ జరుపుకోవాలి, నేను ఒక అనాథని, నాకు తల్లిదండ్రులు లేరు, నన్ను ఎవరు ఆసరా ఇవ్వలేదు, నేను పండుగ చేసుకోవడానికి నాకు ఎవరున్నారు అని చెప్పి ఆ చిన్న పసివాడు చెప్పడంతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకంత చాలా బాధకు గురయ్యి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ యొక్క బాలుడిని తన దగ్గర హత్తుకుని తీసుకొని, దిగులు పడబాకు, నీకు తండ్రిని నేనున్నాను, నా యొక్క సతీమణి నీకు తల్లిగా ఉంటుంది, నా యొక్క కూతుళ్ళు నీకు చెల్లెలుగా ఉంటారు, నువ్వు నా ఇంటికి రా అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ యొక్క అనాథ బాలుని యొక్క బాధను తీర్చడానికి తనను స్వయంగా తన తండ్రిగా ప్రకటించుకొని ఈద్గా మైదానం తీసుకుపోవడం జరిగిందనమాట. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి యొక్క ఆచరణ సహాబాలు అనుసరించడానికి ఎంతో ఆదర్శం కలిగిందనమాట. ఈ విధంగా అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, చూడండి, మీరు మీ ఇంట్లోనే సంతోషం జరుపుకునేది కాదు ఈ పండుగ. ఈ పండుగ అనేది మీ యొక్క ఇరుగు పొరుగు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో కూడా సంతోషాలు చూసి రావాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ, అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఇంతకుముందు కూడా ఒక చెప్పాను మీకు, ఉపవాస స్థితిలో మనకు మానవ నిమిత్తము ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే ఆ పొరపాట్లు ఆ యొక్క మన్నింపు కొరకు మనం ఫిత్రా ఇవ్వడం జరుగుతుందని చెప్పాను. ఇది కేవలం ఉపవాసం ఉన్నవారే కాదు, ప్రతి ఒక్కరూ ఫిత్రా ఇవ్వాల్సిందే. ఎవరైతే స్తోమత కలిగి ఉంటారో ప్రతి ఫిత్రా ఇవ్వాల్సిందే. ఆ ఫిత్రా పేదవారికి ఇచ్చి వాళ్ళ ఇళ్లలో సంతోషాలను చూసి మీరు ఈద్గాకు రావాలి అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక మాట అన్నారు ప్రవక్త గారు, ఒకవేళ మీరు ఫిత్రా ఇవ్వలేదనుకోండి మీరు ఈద్గా కూడా రాబాకండి అని చెప్పారు. అంత దూరం చెప్పడం జరిగింది. అంతే పేదవారి యొక్క పేదరిక నిర్మూలనకు మీరు గట్టిగా మీరు బేస్ వేయాలని చెప్పి ఇస్లాం ధర్మంలో దాన ధర్మాలు ఉంచడం జరిగింది. ఇంకా 2 విషయం మీరు చెప్పారు కదా, ఈదుల్ అజ్హా.
అంటే సూర్యోదయం నుంచి ఒక ఎప్పుడైతే సూర్యుడు కొంచెం పైకి వస్తాడో ఆ సమయంలో చెప్పేటటువంటి 2 నమాజులు ఇవి. ఈదుల్ అజహా బక్రీద్ నమాజ్ అయితే చాలా తొందరగా చదువుతాం, ఎందుకంటే బక్రీద్ నమాజ్ తర్వాత చాలా కార్యక్రమాలు ఉంటాయి, కుర్బానీ ఇవ్వడం జరుగుతూ ఉంటాయి అనమాట. ఈ ఈదుల్ ఫితర్ అనేది కొంచెం లేట్ అయినా పర్వాలేదు, 10 గంటల వరకు చదువుతూ ఉంటాం అనమాట. ఈ ఈదుల్ ఫితర్ కానివ్వండి, ఈదుల్ అజహా కానివ్వండి, చంద్రమాన కాల ప్రకారమే జరుగుతాయి. ఇది సహజ సిద్ధంగా కనిపించేటటువంటి కాలము. సౌరమాన ప్రకారంగా పండుగ జరుపుకోరు, ఎందుకంటే సూర్యుడు పొద్దున ఇలాగ పోతుంటాడు. దీంట్లో ఎలాగా ఒకే రకంగా ఉంటుంది పరిమాణం అనేది. అంటే నేను అడిగేది ఏంటంటే, మనకు 5 పూట్ల నమాజ్ చేసేటువంటి సమయం కాకుండా మరొక సమయం పెట్టి ఈద్ నమాజ్ చదవడానికి కారణం ఏంటి? చూడండి, ఇప్పుడు అల్లాహ్ తబారక వ తఆలా ఇక విశ్వంలో సూర్యుడిని చంద్రుడిని పుట్టించి వారికని చెప్పి ఒక రేఖల్ని నియంత్రించాడు అనమాట. ఆ రేఖల్లోని తిరుగుతూ ఉంటారు అనమాట వాళ్ళలో. ఈ నమాజులు ఏదైతే 5 పూట్ల నమాజ్ ఉంది కదా, ఇది విధి చేయబడినటువంటివి, ఇది తప్పకుండా పాటించాల్సిందే. ఈ విధి చేయబడినటువంటి నమాజ్ ఇది ఉందో అది ఈద్ నమాజ్. చూసారా, ఇప్పుడు ఒకటి వచ్చి ఫరజ్ అంటారు, ఇంకోటి వచ్చి వాజిబ్ అంటారు. రేపు పండగ రోజు చదవబడేటువంటి నమాజ్ని వాజిబ్ అంటారు అనమాట. ఓకే, వాజిబ్ అనేది దానికంటూ ఒక సమయాన్ని ధార్మికంగా ఇస్లాంలో సమయాన్ని కేటాయించడం జరిగింది. ఎలాగైతే 5 పూటలకి నమాజు కేటాయించడం జరిగిందో అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా తన హయాంలో ఈద్ నమాజ్ అనేది ఈ సమయంలో చదవాలి. ఇప్పుడు చూడండి, ఈద్ నమాజ్ అనేది రాత్రిపూట పెట్టేస్తే ముసలి వాళ్ళు రావడంలో కష్టం ఏర్పడుతుంది. ఓకే, పొగల పూట పెట్టేస్తే 5 గంటల పాటు లేచే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అలాగే మధ్యాహ్నం పూట పెట్టేస్తే ఆ సమయంలో వ్యాపారం ఇబ్బంది కలుగుతుంది అనమాట. ఇలాగ అన్ని విధాలుగా ఆలోచించి పండుగ అనే దాంట్లో సామూహికంగా అందరూ కలిసి జరుపుకోవాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఆ సమయాన్ని నిర్ణయించడం జరిగిందండి. సో మరొక విషయం ఏంటంటే, పండగ రోజు నమాజ్ విషయం అక్కడ ధార్మిక పండితులు ఎలాగో పండగ రోజు నమాజ్ విషయం అక్కడ ధార్మిక పండితులు ఎలాగో చెప్తారు. సో అయినా కూడా మన వ్యూవర్స్కి ముందుగా మనం ఒకసారి తెలియజేద్దాం. పండగ పూట నమాజ్ ప్రత్యేకంగా చేస్తారు కాబట్టి ఈ పండగ పూట చేసేటువంటి వాజిబ్ నమాజ్ ఏ విధంగా ఉంటుంది? చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఎందుకంటే మీ ప్రశ్న ద్వారా దొరికేటువంటి జవాబు కొన్ని వేల మంది ఆరాధనకు సహకారం అవుతుందన్నమాట. ఇప్పుడు నేను ఒక మనిషి ఇక్కడ చెప్పేసాను, మీరు అడిగారు. 2 మందే కాకుండా ఈ యొక్క మాధ్యమం ద్వారా, శాస్త్రీయ మాధ్యమం ద్వారా మీరు కొన్ని వేల మందికి ఈ యొక్క విషయాన్ని చేరవేస్తున్నారు. ఎందుకంటే అల్లాహ్ యొక్క ఆజ్ఞ నమాజ్ చదవడము, ఆ ఆజ్ఞని ఎలాగా మనము పూర్తి చేయాలి, ఎలాగ మనల్ని పూర్తిగా పరిపూర్ణంగా చేయాలి అని చెప్పేది తెలుసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. ఏదో చేశానులే అంటే కాదు, ఆ సృష్టికర్తని వేడుకోవడం అనేది అది ఒక ఆరాధన అనేది వినయంతో, వినమ్రతతో, ఒక దృఢమైన సంకల్పంతో, ఒక మంచి మనస్సుతో చేసేటువంటి విషయాన్ని ఆరాధన అంటారనమాట. ఎక్కడ కూడా మానవునికి సంతృప్తి కలగని చోటు ఉండదు. కాబట్టి సంతృప్తి కలిగించేటువంటి స్థలం ఏదైనా ఉందంటే అది ఆరాధన అనమాట. అలాంటి ఆరాధనని మనం తెలుసుకోవాలి, దాన్ని పరిపూర్ణంగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలన్నమాట. ఇప్పుడు సోదరులు అడిగినటువంటి విషయము నమాజ్ అనేది సాక్షాత్తు ఆ దైవంతో మాట్లాడుకునేటువంటి ఒక ఆరాధన. నేను అల్లాహు అక్బర్ అంటాను. అల్లాహు అక్బర్ అంటే నాకు అర్థం ఏంటి? ఆ సృష్టికర్త గొప్పవాడు, ఆ దైవము గొప్పవాడు, ఆ ఏకేశ్వరుడు గొప్పవాడు, ఆ అల్లాహ్ గొప్పవాడు అని చెప్పి నేను ప్రకటిస్తున్నాను. అలాంటప్పుడు ఆయన పిలిచినప్పుడు సాక్షాత్తు ఆయన ముందు నిలబడినప్పుడు నేను ఆ దైవంతో మాట్లాడతానమాట. ఆ మాట్లాడేటువంటి విధానము, కోరుకునేటువంటి విధానము చాలా గొప్పగా ఉండాలి. అందుకని అక్కడ ఎక్కడైతే మనం ఈద్గా మైదానంగా వెళ్తామో అక్కడ ప్రాంగణంలో ధార్మిక పండితులు అనేక విషయాలు చెప్తూ ఉంటారు. దాంట్లో నమాజ్ ఎలా చదవాలి చూడండి. ఇప్పుడే మీకు చెప్పాను, నమాజులో ఒక నమాజు ఫరజ్, ఇంకొక నమాజు వాజిబ్, ఇంకొక నమాజు సున్నత్, ఇంకొక నమాజు నఫిల్ నమాజు. ఫర్ద్ నమాజ్ అంటే విధి, తప్పకుండా ఇవి చెప్పారు కదా, 5 పూటల నమాజు విధి, తప్పకుండా చదవాల్సిందే. రెండవది వాజిబ్, ఇది కూడా ఫరజ్ దర్జాలోనే వస్తుంది. ఇది వచ్చేసి 2 విషయాలు అన్నమాట. ఒకటి వచ్చేసి ఈదుల్ ఫితర్, వాజిబ్లు కూడా 2 ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి
ఫర్జ్లో ఎలాగైతే రెండు ఉన్నాయో, ఫర్జే కిఫాయా, ఫర్జే అయిన్. ఫర్జే అయిన్ అంటే 5 పూటల నమాజు. ఫర్జే కిఫాయా అంటే ఎవరైనా చనిపోయిన తర్వాత నమాజ్ చదువుతారు కదా జనాదాన్ని, దాన్ని ఫర్జే కిఫాయా అంటారు. అలాగే వాజిబ్లో కూడా 2 ఉన్నాయన్నమాట, 2 రకాలుగా. ఒకటి వచ్చేసి వాజిబుల్ వితర్, అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఇషా నమాజు తర్వాత 3 రకాతులు ఇది చదువుతామో అది వాజిబుల్ వితర్. ఇంకొక వాజిబ్ వచ్చేసి ఇది ఈదుల్ ఫితర్. ఇది 2 సందర్భాలు చదవటం జరుగుతుంది అన్నమాట. ఇలాగ పద్ధతి ఏంటంటే, నేను దీని ముందుగా మనం ఆ యొక్క ఆరాధన చేసేటప్పుడు సంకల్పించుకోవాలి ఏమని, ఈదుల్ ఫితర్కే 2 రకాత్ వాజిబ్ నమాజ్ పడతా హూ 6 జాయద్ తక్బీరోं के साथ तरफ मुँह काबे शरीफ के ताबे सिमाम के అల్లాహు అక్బర్ అని తెలుగులో అర్థం చెప్తాను మీకు. నేను ఈదుల్ ఫితర్ నమాజ్ చదువుతున్నాను 6 అదనపు తక్బీరులతో. నేను నా యొక్క ముఖాన్ని కాబతుల్లా మలుచుకొని అల్లాని ఆరాధిస్తూ అల్లాహు అక్బర్ అని రకా చదువుతారు. ఎందుకంటే మామూలు నమాజుల్లో అదనపు తక్బీర్లు ఉండవు, కానీ ఈద్ నమాజులు అదనపు తక్బీర్లు ఉంటాయి. 6 తక్బీర్లు అన్నాం కదా, 6 జాయద్ తక్బీరే. దాంట్లో అల్లాహు అక్బర్ అన్నాం అన్న తర్వాత సనా సుబ్హానక అల్లాహుమ్మ వ బిహమ్దిక వ తబారక అస్ముక వ తఆలా జద్దుక వ లా ఇలాహ గైరుక్ చదివిన తర్వాత 2 చేతులు వదిలిపెట్టేసి అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్ అని చెప్పి ఇమాం సాబ్ నమాజ్ చదివించే వ్యక్తి, ఇమాం సాబ్ ఉన్నారు కదా, ఆయన కట్టుకుంటారు. వెనక ఉన్నటువంటి వారు ముక్తదీలు, వాళ్ళు కూడా ఇలా కట్టుకోవాలి. ఇమాం సాబ్ ఏం చేస్తారంటే సూర ఫాతిహా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ సూర చదువుతారు. అది అయిన తర్వాత ఏదో ఒక సూర చదివేసి దాని తర్వాత రుకులోకి వెళ్తారు. రుకు తర్వాత నిలబడి మళ్ళీ ఖియామ్, దాని తర్వాత 2 సజ్దాలు చేసి మళ్ళీ నిలబడి మళ్ళీ సూర ఫాతిహా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, దాని తర్వాత జంసూర చదివిన తర్వాత ఇంకా రుకులోకి వెళ్ళాలి కదా. మామూలుగా రుకులోకి వెళ్ళక ముందు 2 చేతులు వదిలిపెట్టేసి అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఎందుకంటే మనం చెప్పాం కదా, సంకల్పం చేసుకున్నాము 6 అదనపు తక్బీర్లు అని చెప్పాం కదా. మొదటి రకాత్లో 3 అయిపోయాయి, ఇప్పుడు 2 రకాత్లో 3 అయిపోయాయి, ఇంకా 3 3 6 అయిపోయిన తర్వాత మళ్ళీ రుకు తస్బీ అల్లాహు అక్బర్ రుకు చేయాలి, ఖియామ్ చేసుకొని 2 సజ్దా చేసుకొని అస్సలాము అలైకుం వరహమతుల్లా, అస్సలాము అలైకుం వరహమతుల్లా. ఈ పద్ధతి నమాజ్ది. ఈ విధంగా చేసుకుంటే తప్పకుండా మనకు ఆరాధన అనేది అంగీకరించబడుతుంది. ఏదోలే అటుపక్క చూస్తూ ఇటుపక్క చూస్తూ వాడిని ఆచరించడం కాదు. మనము ఒక ముస్లిం అన్న తర్వాత ఒక ధార్మికంగా పరంగా నేను ఏ విధంగా దృఢంగా ఉన్నాను, అల్లాహ్ యొక్క ఆరాధన చేసేందుకు నేను ఏ విధంగా శక్తి సామర్థ్యాలు నా దగ్గర ఉన్నాయని చెప్పి మనం ఆలోచించుకోవాలి. చూసారా, ఇప్పుడు ఈ యొక్క మాధ్యమం ద్వారా మీరు తెలుసుకున్న తర్వాత మీరు తప్పకుండా ఇప్పటి నుంచే, ఇంకా రంజాన్ పండుగ రావడానికి కొన్ని రోజులు ఇంకా ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచే పండుగ నమాజ్ ఎలా చదవాలని చెప్పి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. నేను ఒక ముస్లిం అన్న తర్వాత నాకు నమాజ్ చదివే పద్ధతే రాకపోతే నేను ఏ విధంగా నన్ను నేను ముస్లింగా ప్రకటించుకోవాలని చెప్పండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ధార్మిక పరంగా నేను ఎప్పుడైతే దృఢంగా ఉంటానో ప్రాపంచిక పరంగా కూడా నేను అదే విధంగా అల్లాహ్ నన్ను దృఢపరుస్తానని చెప్పిన నమ్మకంతో ఆ ఏకేశ్వరుని ముందు వినమ్రంగా వినయించుకోవాలి. అల్లాహ్ తాలా మనందరినీ ఆ రంజాన్ పండుగ భక్తి శ్రద్ధలతో చేసుకోవడానికి ప్రాప్తం కలిగినగాక. మదాని గారు, పండగకి ముందు ప్రత్యేకమైనటువంటి రాత్రి అని, పవిత్రమైనటువంటి రాత్రి అని చెప్తూ ఉంటారు కదా, ఆ రాత్రి పవిత్రత ఏంటి? ఇప్పుడు సోదరులు అడిగారు ఒక మాట, అదేమిటంటే రంజాన్ మాసంలోని ప్రతి రాత్రి చాలా విశిష్టమైన రాత్రి. ప్రత్యేకంగా రంజాన్ మాసంలోని చివరి దశకములో బేసి సంఖ్యలో ఉన్నటువంటి రాత్రులు ఏదైతే ఉన్నాయో అది 21, 23, 25, 27 మరి 29. ఈ 5 రాత్రులు ఎంతో విశిష్టత పొంది ఉన్నాయన్నమాట. ఎవరైతే ఈ రాత్రుల్లో జాగారం చేసి తన యొక్క సమయాన్ని ఆరాధనలో నిమగ్నమించుకొని కేటాయిస్తే, ఖురాన్ చదవడంలో ఉంటే అతను తప్పకుండా ఒక శ్రేష్టకరమైన రాత్రిని పొందుతాడు అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ యొక్క వచనాల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ రాత్రి పేరే ఇప్పుడు అడిగారు కదా, షబే ఖదర్. షబే ఖదర్ అనేది దాని గురించి స్పష్టంగా ఖురాన్లో ఒక సూర ఉందన్నమాట, సూర ఖదర్ అని చెప్పి. ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖదర్ వమా అద్రాక మా లైలతుల్ ఖదర్ లైలతుల్ ఖదరి ఖైరుమ్ మిన్ అల్ఫి షహర్. ప్రవక్తగా చెప్తారు, ప్రవక్త గారి మీద ఏవైతే ఖురాన్ అవతరించబడిందో దివ్యవాణి దానిలో చెప్తున్నారు. ఖదర్ అంటే తెలుసునా మీకు? ఆ యొక్క ఖదర్ రాత్రి మీకు తెలుసునా? ఆ యొక్క ఖదర్ రాత్రి ఎలాంటిదంటే 1000 మాసాల కన్నా శ్రేష్టమైన రాత్రి.
ఒక మనిషికి 80 సంవత్సరాల జీవితం అల్లాహ్ తఆలా ఇచ్చాడనుకోండి, 80 సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు అల్లాహ్ ఆరాధన నిమగ్నం ఉండినా అంత ప్రతిఫలం పొందలేడు ఎవరైతే ఈ ఒక్క రాత్రి జాగారం చేసి అల్లాహ్ తబారక తఆలా సన్నిధిలో దగ్గరవడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో వారికి 1000 మాసాలు అల్లాహ్ దారిలో ఆరాధన చేసినంతగా ప్రతిఫలాన్ని అతను పొందుతాడని చెప్పి సాక్షాత్తు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది తన హదీసుల్లో. కాబట్టి రేపు సోమవారం అంటే 2026 సంవత్సరము రేపు వచ్చేటువంటి సోమవారం రాత్రిన ప్రతి దగ్గర ఈ జాగారం రాత్రి చేస్తూ ఉంటారు. దాన్ని షబే ఖదర్ రాత్రి అంటారు. అంటే చాలామంది ధార్మిక పండితులు చెప్పేటువంటి విధానం ఏంటంటే, మేము రంజాన్ మాసంలో చివరి దశకంలో జాగారం చేశాము, కానీ మాకు 4వ జాగారపు రాత్రిలో షబే ఖదర్ దక్కింది అని చెప్పడం జరిగింది. కాబట్టి మనము కూడా వారి ఒక మాటని మనం అనుసరిస్తూ రేపు సోమవారం రాత్రి పూట ఎక్కడ కూర్చొని మాట్లాడకుండా తమను తాము ఒక ప్రదేశంలో కేటాయించుకొని అల్లాహ్తో మాట్లాడుకుంటూ వినయంతో వినమ్రతతో సమయాన్ని వెచ్చించి ఖురాన్ని అవగాహన చేసుకుంటూ చదువుకుంటూ సమయాన్ని గడిపితే తప్పకుండా ఆ యొక్క శుభరాత్రికి అర్హులు మనం అవుతాము. ఇది షబే ఖదర్ గురించి మీకు చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మీరు చెప్పారు కదా ఒక విషయము, అదేమిటంటే రేపు రంజాన్ అనగా ఈరోజు రాత్రి ఎంత ప్రాముఖ్యత అంటే ఆ రాత్రికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, రంజాన్ అయిపోయిందిలే, ఇంకా చంద్రుడిని చూసేశాను, ఇంకా ఉపవాస దీక్ష విరమించుకున్నాను, ఇంకా నా మీద ఒక బరువు బాధ్యతలు లేవు అని చెప్పి మనుషులు అనుకుంటారు. కానీ ఆ యొక్క అల్లాహ్ దగ్గరకి అవ్వడానికి ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో ఆ రోజు రాత్రి వాళ్ళకు చాలా కీలకం అన్నమాట. ఎందుకంటే ఆ రోజు రాత్రి ఎవరైతే రేపు పొద్దున పండుగ జరుపుకోవాలి, ఆ రోజు రాత్రి ఎవరైతే తనను తాము పూర్తిగా అల్లాహ్ తబారక వ తఆలా అంకితం చేసుకొని సమయాన్ని పూర్తిగా అల్లాహ్ చేరవేసి ఇబాదత్లో ఆరాధన ఉంటారో సాక్షాత్తు ఆ రోజు ఆ దైవము ఆ సృష్టికర్త ఏకేశ్వరుడు అతని దగ్గరికి వచ్చి అడుగుతాడనమాట. ఏమని? ఆ యొక్క తమ దైవదూతలతో, ఈరోజు నేను ఓ దైవదూతల్లారా మీతో అడుగుతున్నాను, ఒక వ్యక్తి తన పనిని పూర్తి చేశాడు, పూర్తి చేసిన తర్వాత అతనికి ప్రతిఫలం ఏ విధంగా దక్కాలి అని చెప్పి ఆ దైవము దైవదూతలను అడగడం జరిగింది. అప్పుడు దైవదూతలు అంటారు, పని చేసిన వ్యక్తికి ప్రతిఫలము పూర్తిగా దక్కాల్సిందే అని చెప్పి ఆ దైవదూతలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే, ఇంకో మాట మీరు మధ్యలో అడిగారు, ఈ యొక్క రంజాన్ మాసానికి అర్హులు ఎవరు అంటే, ఎవరైతే రంజాన్ మాసంలో ఉపవాసాన్ని చేపట్టి వారు సమయపాలన చేసి మరియు ఆకలి దప్పులు తెలుసుకొని పేదవారిపై దయ చూపించి మరియు ఖురాన్ని అవగాహన చేసుకోవడానికి అర్థం చేసుకోవడానికి సమయాన్ని కేటాయించి ఎవరైతే పూర్తిగా నెలసాంతం అల్లాహ్ సాన్నిహిత్యం పొందడానికి ప్రయత్నిస్తారో వారు రంజాన్ పండుగకి అర్హులు అని చెప్పి నేను కాదండి, సాక్షాత్తు ఆ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రోజు రాత్రి ప్రతి ఒక్కరు జాగారం చేసి అల్లాహ్తో వేడుకోండి, నా యొక్క ఉపవాసాల్లో హెచ్చు తగ్గులు ఉండొచ్చు, పొరపాట్లు ఉంటే మన్నించి వేసాయి, మరియు నేను నీ సాన్నిహిత్యం పొందడానికి ఏదైతే ప్రయత్నించానో నా ప్రయత్నాన్ని ఫలించు, నాకు పూర్తిగా ప్రతిఫలాన్ని ప్రసాదించి చెప్పి వేడుకొని వినమ్రంగా చేసుకుంటే తప్పకుండా అల్లాహ్ తబారక వ తఆలా రంజాన్ యొక్క ప్రతిఫలం మనకు లభిస్తుంది. మరియు ఏ ఉద్దేశంతోనైతే అల్లాహ్ తఆలా మనకు రంజాన్ ఇచ్చాదో ఆ ఉద్దేశం కూడా నెరవేరుతుంది. కాబట్టి సోదరులారా, ఈ కొన్ని రోజులు ఇంకా ఉన్నాయి. ఈ కొన్ని రోజుల్లో తమను తాము పూర్తిగా ఒక ఆధ్యాత్మిక పరంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తానని ఆశిస్తూ ఈ సాస్ టీవీ ద్వారా మీ అందరికీ ఒక విన్నపం చేస్తున్నాను. మీ యొక్క రంజాన్ పండుగలో ఎలాగైతే మీరు సంతోషాలను మీ ఇంట్లో చూస్తారో అలాంటి సంతోషమే మన భారతీయ ప్రతి సోదరుల్లో చూడాలి. మీరు ముస్లిమేతరుని ఆహ్వానించండి మీ యొక్క పండుగల్లో, మరియు మీ యొక్క ప్రతి సంతోషంలో వారిని ఆహ్వానించి వారికి కూడా తెలియపరచండి పండుగ అంటే ఇలాగుంటుంది. పండుగలు ప్రతి ఒక్కరూ మమేకమై ఆధ్యాత్మిక పరంగా ఐక్యమత్యంతో ఉంటే ఒకరినొక సహకారం చేసుకుంటూ పోతే ఒక మంచి వాతావరణం మనం సృష్టించవచ్చు, ఒక మంచి సమాజాన్ని మనం పెంపొందించవచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా ఉండి
దాని తర్వాత మనం ముందుకు పోతే ఇన్షాల్లా తప్పకుండా మనం ఈ యొక్క భారతదేశాన్ని మంచి ప్రగతి పదంలో పయనించే వారు అవుతాము. ప్రతి ఒక్క సోదరుడు మొట్టమొదటిగా గుర్తించుకోవాలి, నేను భారతీయుడిని, దాని తర్వాత నేను ముస్లింని. కాబట్టి నేను భారతీయుడు అన్న తర్వాత నా తోటి సోదరులందరూ నాకు సోదరులే, నాకు ప్రతి విషయంలో వాళ్ళు పాలు పంచుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలి. ఇంకో సందేశం కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను ఈ సందర్భంలో. అది చెప్పచ్చో లేదో తెలియదు కానీ ఏమిటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశాల మధ్య కొట్లాట జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు రేపు జరిగేటువంటి ప్రార్థనలో వేడుకోండి వల్ల ఈ యుద్ధాన్ని ఆపివేయి తొందరగా. దీనివల్ల యావత్ మానవ జాతి చాలా విధాలు నష్టపోతుంది, ఇబ్బందులు గురవుతుంది. కాబట్టి యుద్ధాన్ని ఆపివేయి అని చెప్పి అల్లా ముందు వేడుకోవాలి. ఆయనే ఆపగలిగే శక్తి ఆయనకే ఉంది కాబట్టి ఆయన ఆపివేయాలని చెప్పి వేడుకొని యావత్ ప్రపంచంలో శాంతి నెలకొలాలని చెప్పి ఒక మంచి సందేశాన్ని పండుగ ద్వారా మీరు ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రైట్. చాలా ధన్యవాదాలు ఈరోజు మీరు స్టూడియోకి వచ్చినందుకు. సో చాలా మంచి విషయం కూడా చెప్పారు. పండగ సందర్భంగా హ్యాపీగా పండగ అంటే పండగ నమాజ్కి వెళ్ళే ముందు ఫిత్రా ఇవ్వండి, ఫిత్రా దానం చేసి నమాజ్ ఆచరించండి. అదేవిధంగా నమాజ్ ఏ విధంగా చేయాలో కూడా ముస్తాక్ మదాని గారు మనకు వివరించారు. అలాగే అందరూ కూడా శాంతి కోసం, ప్రపంచ శాంతి కోసం అయితే ప్రార్థనలు చేయండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల యుద్ధం ఏ 2-3 దేశాల మధ్య జరిగినా కూడా దాని ఎఫెక్ట్ అనేది మిగతా ప్రపంచం మొత్తం మీద ఉంటుంది. వాయు కాలుష్యం అనేది జరుగుతుంది. ప్రస్తుతం ఇంధనం కొరత కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ లేకుండా మళ్ళీ నార్మల్గా ప్రతి ఒక్కరు కూడా లైఫ్ లీడ్ చేసే విధంగా ప్రపంచ శాంతి ఉండాలి. మరి అందరూ కలిసిమెలిసి పండుగను జరుపుకుందాం, హ్యాపీగా జరుపుకుందాం, ఇతర మతాలని గౌరవిస్తూ జరుపుకుందాం. ధన్యవాదాలండి ఈరోజు స్టూడియోకి వచ్చినందుకు. ఇది ఇవాళ ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు. నమస్కారం.